హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఇష్టమైన వంట. ఈరోజు మీకోసం ఇష్టమైన వంటలో చాలా చౌక ధరలో మనకందరికీ ఉపయోగపడే ఒక ఐటెంని మీకు తయారు చేసి చూపెడుతున్నా అండి. మీరు అదేంటో తెలుసుకునే ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని తప్పకుండా ప్రెస్ చేయండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న ఐటెం ఏంటో మీ అందరికీ తెలుసండి, హెయిర్ బ్యాండ్ అండి. ఇప్పుడు నేను ఈ హెయిర్ బ్యాండ్తో మనందరికీ ఉపయోగపడే ఒక ఐటెంని తయారు చేసి చూపెడతాను. మా ఇంట్లో అయితే ఈ టైప్ ఆఫ్ హెయిర్ బ్యాండ్స్ ఒక 2 ఉన్నాయి. ఇది కాక ఇంకా వేరొక మోడల్లో ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ హెయిర్ బ్యాండ్ కూడా ఉంది. ఇప్పుడు నేను చేస్తున్న ఐటమ్ మనకు చాలా ఈజీగా తక్కువ ఖర్చుతో మనమందరం ఈ కరోనా టైంలో ఉపయోగపడే విధంగా ఉంటుంది. దానికోసం హెయిర్ బ్యాండ్స్ మరియు ఆఫీస్ ఫోల్డర్ ఉంటుంది కదండి, మనం ఫైలింగ్ చేసుకుంటాం కదా, ఆ ఫోల్డర్ అన్నమాట. ఆ ఫోల్డర్ అవసరం. ఇప్పుడు నేను హెయిర్ బ్యాండ్ ఫోల్డర్తో నేను మీకు ఫేస్ మాస్క్ని ఎలా తయారు చేయాలో చూపెడతానండి. చూశారు కదా, నేను ఇప్పుడు ఫోల్డర్స్ తీసుకున్నాను, అదేవిధంగా హెయిర్ బ్యాండ్స్ తీసుకున్నాను అన్నమాట. ఇక్కడ డిజైన్లో ఉన్న హెయిర్ బ్యాండ్ ఈ ఫేస్ మాస్క్ తయారు చేయడానికి పనికిరాదండి. అందుకని ఈ ప్లెయిన్గా ఉన్న హెయిర్ బ్యాండ్తో ఫేస్ మాస్క్ని తయారు చేసి చూపెడుతున్నాను. చూడండి, ఇప్పుడు ఈ ఫోల్డర్ ఉంది కదా, ఈ ఫోల్డర్ వన్ వైపు క్లోజ్గా ఉంటుంది. ఆ క్లోజ్ పార్ట్ని నేను సిజర్తో కట్ చేస్తున్నాను. చూసారు కదా, ఈ రకంగా కట్ చేసుకోవాలి. సెకండ్ సైడ్ ఆల్మోస్ట్ అది ఓపెన్లోనే ఉంటుంది. ఒకవేళ ఓపెన్లో లేకపోతే దాన్ని కూడా కట్ చేసుకోండి. చూసారు కదా, ఇలా నేను ఓపెన్ చేశాను. ఇటువైపు ఆల్రెడీ ఓపెన్ ఉంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని మన హెయిర్ బ్యాండ్ని దీనిలో దూర్చడానికి ట్రై చేద్దాం. చూడండి, ఈ కవర్లో దూరడానికి కొద్దిగా కష్టంగా ఉంది కదా, దీనికి నేను ఒక ట్రిక్ చెప్తా అండి. దాని ద్వారా ఈ హెయిర్ బ్యాండ్ కవర్ లోపల బాగా దూరిపోతుంది. ఇక్కడ నేను చిన్న దబ్బలం తీసుకున్నాను అండి, సన్నగా ఉండేది. ఆ దబ్బలంతో ఆ పొరలు ఉంటాయి కదా, దాని మధ్యలో పెట్టి దాన్ని నేను ఓపెన్ చేస్తున్నాను. చూసారు కదా, ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు నేను హెయిర్ బ్యాండ్ని పెడతానండి. చూడండి, హెయిర్ బ్యాండ్ ఒక అంచుని ఫోల్డర్ లోపల మధ్య భాగంలో ఉన్న పొరల మధ్యలో నుంచి ఇటువైపు కార్నర్కి హెయిర్ బ్యాండ్ మొత్తాన్ని సర్దుకుంటూ తీసుకుని రావాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా నెమ్మదిగా చేయండి, లేకపోతే ఫోల్డర్ చిరిగిపోయే ప్రమాదం ఉంది. ఈ రకంగా నెమ్మదిగా సర్దుకుంటూ కవర్ సెకండ్ ఎండ్కి రావాలి. చూడండి, ఇలా సర్దుకుంటూ కవర్ రెండో వైపు ఉన్న పార్ట్కి మనం ఈ హెయిర్ బ్యాండ్ స్టార్టింగ్ పెట్టాం కదా, ఆ పార్ట్ని తీసుకొని రావాలన్నమాట. ఇది చాలా ఈజీ అండి. ఈ కరోనా టైంలో ఫేస్ మాస్క్ యొక్క ఉపయోగం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదండి. మీ అందరికీ బాగా తెలుసు. ఫేస్ మాస్క్ వాడకం అనేది చాలా మంచిదండి. మనకు గాలి ఆడుతుంది, అట్ ద సేమ్ టైం ప్రొటెక్షన్గా కూడా ఉంటుంది. అందుకోసమని నాకు వచ్చిన ఈ చిన్న ఐడియాని వీడియో రూపంలో మీ ముందుకు తెస్తున్నా అండి. మీకు అవసరం అనుకుంటే యూస్ చేసుకోండి. చూడండి, ఫేస్ మాస్క్ ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫేస్కి మనం ఈ రకంగా పెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు నేను ఇంకొక ఫేస్ మాస్క్ని కూడా ఎలా తయారు చేయాలో చూపెడుతున్నానండి. చూడండి, ఈ రకంగా నెమ్మదిగా మనము ఫోల్డర్లోంచి మన ఇంట్లో వేస్ట్గా పడి ఉన్న హెయిర్ బ్యాండ్స్ని యూస్ చేస్తూ ఫేస్ మాస్క్ని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూసారు కదా, ఫేస్ మాస్క్ రెడీ అయిపోయింది. అంతేనండి, ఈ ఫేస్ మాస్క్ని మీరు బయటికి వెళ్ళేటప్పుడు యూజ్ చేసుకుంటే సరిపోతుందండి. సో మీరు కూడా ఇంట్లో తయారు చేసుకొని ఈ ఫేస్ మాస్క్ మీకు ఎంతవరకు యూస్ఫుల్గా ఉందో నాకు కమెంట్ చేయాలని కోరుకుంటున్నాను. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం తప్పకుండా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.